ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ నెలల వ్యవధిలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి టీడీపీ ఎలా ముందుకు వెళ్ళబోతోంది? ఏ పక్కా ప్లాన్తో ముందుకు వెళ్ళబోతోంది? టీడీపీకి ఎప్పుడు కూడా వీఆర్ వెరీ గుడ్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పోల్ మేనేజ్మెంట్. మా ప్రణాళిక మాకు 100% ఉంది. అందుకోసమే మేము వీళ్ళలాగా గాలిల మాటలు చెప్పకుండా వీఆర్ గోయింగ్ టు ది గ్రాస్ రూట్ లెవెల్. మేము ఒక వార్డు నుంచి స్టార్ట్ చేసుకొని, ఒక బూత్ నుంచి, ఒక వార్డు నుంచి, ఒక గ్రామ స్థాయి నుంచి, ఒక ఎంపీపీ నుంచి, ఒక జెడ్పీపీ నుంచి, మున్సిపాలిటీలను అయితే ఒక వార్డు డివిజన్ కార్డు నుంచి స్టార్ట్ చేసుకొని మా పార్టీని పటిష్టంగా తెలంగాణలో బలోపేతం చేస్తున్నాము. అదేవిధంగా ఆంధ్రాలో ఆల్రెడీ ప్రజలు తీర్పు ఇయ్యనికే రెడీ ఉన్నారు. ఓన్లీ ఎలక్షన్ రిక్వైర్డ్. ఇప్పుడు మొన్న 4 పెట్టిరు, 4 గుట్ల చూపించారు, చెంపపెట్టు కొడితే 4 దిక్కులు ఇట్లా చూసిండు, జగన్ 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 అని చెప్పి ఇట్లా 4 సైడ్లు కలిసిందనమాట. రేపటి నాటికి అదే మా కేసీఆర్ గారు అంటారు కదా, పొట్టున్నెత్తి పొడుగోడు కొడితే పొడుగొన్నెత్తి పోషమ్మ కొట్టిందని చెప్పి, అదేవిధంగా పట్టణంలో రోజు కొడతారు. ఏదైతే అండమాన్ అండ్ నికోబార్లో తెలుగుదేశం పార్టీ మున్సిపల్ ఎలక్షన్ గెలిచింది చూడండి, ఆడెళ్ళి పడతారు జగన్ గారు. మళ్ళీ ఇక్కడ దరిదాపులు కూడా మీకు కనిపించారు. తెలంగాణ పరిస్థితికి ఒకసారి వద్దామండి. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన తర్వాత ఇంకా శక్తివంతమైన పార్టీ అయిపోయిందంటూ ఆ పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పుకుంటున్నారు. మరి ఇప్పుడు కేసీఆర్ గారి ఈ రాజకీయ చదరంగంలో పావులు కదపడం అంత ఈజీ అనుకుంటున్నారా? స్వర్ణ గారు, ఒక చిన్న లాజిక్ ఆలోచించాలి. వీళ్ళది ఎట్లుంది అని అంటే, పిల్ల ఉట్టక ముందే కుల్ల పుట్టింది అంటారు. అంటే పాప ఉట్టక ముందే పాప గట్టె పిల్ల ఉట్టక ముందే కుల్ల పుట్టింది అని అంటారు. 543 సీట్లు ఉన్న పార్లమెంట్లో మీరు ఒక ప్రత్యామ్నాయ శక్తికి ఎదగాలనంటే మీకు ఎన్ని సీట్లు కావాలో కేసీఆర్ గారికి అంకెళ్ళలో లెక్క పెట్టుకోవాలి. మీరు ఈడనే సారు కారు 16 అనంటే టక్కునొచ్చి 9కి పడ్డారు. నెక్స్ట్ టైం ఎన్ని గెలుస్తారో మీకే తెలియదు. గల్లీలో తిరగనోడు ఢిల్లీలో పోయి గంట కొట్టిందంట. నేను అనేది ఏంటంటే, మీరు పక్క రాష్ట్రాల్లో మహారాష్ట్రలో సభ పెడుతుంది, పక్క కర్ణాటకలో సభ పెడుతుంది, ఒరిస్సాలో సభ పెడుతుంది, పోయి ఆంధ్రప్రదేశ్ సభ పెడుతుంది. మీ శాంటిటీ ఏముంది ఆడ? మీరు ఎన్ని గెలవగలుగుతారు? ఈడ ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఈడ మళ్ళోసారి మీరు అధికారంలో వస్తారా రారాదనే డైలమాలో ఉన్నవాళ్ళు మీరు ఎన్ని ఎంపీ సీట్లు వెళ్తారు? మీరు లాజికల్గా ఒక క్వశ్చన్ అడతా. సౌత్లో ఆల్మోస్ట్ ఆల్ 130+ సీట్స్ ఉన్నాయండి. సౌత్ కాడికే మాట్లాడదాం మనం. మహారాష్ట్ర, కర్ణాటక, ఇక్కడ వచ్చేసేసి తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ 5 రాష్ట్రాలు. ఈ 130+ సీట్స్లో మీరు ఎన్ని గెలుస్తారండి? కర్ణాటకలో 25 ఎంపీ సీట్లు ఉంటే మీరు ఎన్ని గెలుస్తారు? మహారాష్ట్రలో మీరు ఎన్ని గెలుస్తారు? కేరళలో మీరు ఎన్ని సార్? మీరు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని గెలుస్తారు? సింపుల్గా ఇక్కడే మీరు ఢిల్లీ దాకా వెళ్ళకండి, భాషలంతా అక్కడ మళ్ళీ నార్త్ ఇండియా వెళ్ళకండి, మీరు సౌత్లోనే మాట్లాడండి. కేసీఆర్ గారు అన్నారు కదా, ఇంతకుముందు ఉమ్మడి తెలంగాణ అంటే హైదరాబాద్ స్టేట్ ఉన్నప్పుడు కర్ణాటకలో కొంచెం పాటు, ఆ మహారాష్ట్రలో కొంచెం పాటు, అంటే బీదర్ కానీ, పర్వని కానీ, వాటెవర్, నాందేడ్ కానీ, ఇప్పుడు ఈయన తిరుగుతున్న స్టేట్స్ తెలంగాణ ఇంపాక్ట్ ఉంది, రజాకారులు ఉన్న టైంలో అంటున్నారు కదా. అక్కడ ఉన్న ఎంపీ సీట్లు ఫస్ట్ ఎన్ని గెలుస్తారు చెప్పండి? మీరు ఇప్పుడు నిలబడ్డ సీట్, ఇప్పుడు మీరు ఇంతకుముందు మహబూబ్ నగర్ నిలబడ్డారు కదా, ఈసారి మహబూబ్ నగర్ నిలబడుతున్నా కేసీఆర్ గారు కనీసం గెలుస్తారా అని ఆలోచించండి. ఒకరేమో లిక్కర్ అంటారు, ఇంకోరేమో లీకర్ అంటారు. పేపర్ లీక్ ఎవరు చేస్తుంది తెలియదు, లిక్కర్ పథకాలు ఎవరు పైసలు మింగుతారో తెలియదు. కాళేశ్వరం వాటర్ వాయే, లిక్కర్ స్కామ్లో క్వార్టర్ వాయే, మళ్ళీ కలుపుకొని ఎవరు మందు తాగుతారు? స్వర్ణ గారు, ప్రజలు అయోమయ స్థితిలో ఉన్నారు. అక్కడనేమో బ్రాండ్లకే పేర్లు పెడుతున్నారు, ఈడనేమో బ్రాండ్లే గాయబ్ చేస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయ పార్టీలుగా ప్రస్తుతానికి ఉన్నది బీజేపీ పుంజుకుంటోంది, అలానే కాంగ్రెస్ ముందడుగు వేస్తోంది. బట్ టీడీపీ ఎక్కడుందో టార్చ్ లైట్ వేసుకుని సైకిల్ మీద వెళ్ళి వెతుక్కోవాల్సిన పరిస్థితి ప్రస్తుతానికి తెలంగాణలో టీడీపీ పరిస్థితి అని కొంతమంది అభిప్రాయం. ఆ కొంతమంది ఎవరైతే అంటున్నారో ఆ కొంతమంది లెక్కనే ఉంటారు, వాళ్ళు ఎప్పుడే అంటారు. మీరు ఒక చిన్న విషయం గమనించాలి. మీరు ఇక్కడ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ ఎంబడి 2014లో అలయన్స్ అయి కొట్లాడినప్పుడు మేము 15 సీట్లు గెలిచినాం, వాళ్ళు 5 సీట్లు గెలిచారు. 119లో మాట్లాడుకుందాం. 2018లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీని వీడి కొట్లాడినప్పుడు 119లో ఒక సీటు వదిలి 118 నియోజకవర్గాలు కొట్లాడితే 103 సీట్లలో డిపాజిట్లు గల్లంతేనే గెలిచింది ఒక సీటు గోషామేలు రాజాసింగ్ గారు. మీరు ఆలోచించండి దాన్ని బట్టి. ఇదే విజయవాడలో ఎంపీ సీటు గెలిచినప్పుడు వైఎస్ విజయమ్మ గారు పోటీ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీ కలిసి అలయన్స్ అయితే మేము ఎంపీ సీటు గెలిచినాం. దాని తర్వాత పురంధేశ్వరి గారు మళ్ళీ బీజేపీలోకి వెళ్ళి తెలుగుదేశం బీజేపీ డిఫరెంట్ అయితే పురంధేశ్వరి గారికి పడ్డ ఓట్లు 33,000. దీన్ని బట్టి బీజేపీ మా ఆయమడి పోతుంటే విన్ సిచ్యువేషనా, బీజేపీ డిఫరెంట్గా పోతే విన్ సిచ్యువేషనా? మీకు ఓట్స్ స్పీక్స్. స్వర్ణ గారు, ఇక కాంగ్రెస్ పరిస్థితికి వస్తాం. కాంగ్రెస్ పరిస్థితి ఎవరెప్పుడు అల్ల 36 ముఖ్యమంత్రులు ఉన్నారు, మనకు ఉన్నది ఒకటే రాష్ట్రం. ఇక 36 జిల్లాలు చేసి 36 ముఖ్యమంత్రులు పంచుకుంటారా లేదా దేవుడు ఎరుగు.
ఎవరికి హనుమంతరావు గారికి ఇస్తారా, జగ్గారెడ్డి గారికి ఇస్తారా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఇస్తారా? అరే ఒక క్రమశిక్షణ లేదండి. ఆయన తమ్ముడు ఎలక్షన్లో డైరెక్ట్ మీరు బీజేపీకి ఓటేయండి అంటే మీ దగ్గర క్రమశిక్షణ లేదు. రేవంత్ రెడ్డి ఓడు ఆడు పోటుగాడా అంటే క్రమశిక్షణ లేదు. జగ్గారెడ్డి వచ్చేసి ఈడు ఓడానంటే క్రమశిక్షణ లేదు. మట్టి విక్రమార్క ఒక సైడ్ నుంచి పాదయాత్ర చేసి రేవంత్ రెడ్డి మాట్లాడితే ఒక క్రమశిక్షణ. నేను అనేది ఏంటంటే ఇప్పుడే ఎవడైనప్పుడు రేపటి నాటికి ప్రజలు వీళ్ళని నమ్మి ఓటేస్తే వీళ్ళు ఎక్కడ వింటారని చెప్పి ప్రజలు అనుకుంటారు. ప్రజలు ఇది కూడా అనుకుంటారు. నేను మీకు చెప్తున్నా సరణ గారు, ప్రజలు ఇప్పుడు ప్రత్యామ్నాయ దిశగా కరెక్ట్ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పి ప్రజలు ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారు. భావితరాలు బాగుపడాలి, మన పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలి, మరొకసారి మన పిల్లలు ఉజ్వల భవిష్యత్తు కోసం మంచి ఎడ్యుకేషన్ మంచి సిస్టమ్ కావాలంటే తెలుగుదేశం పార్టీ ఉండాలని చెప్పి భావిస్తారు. కాబట్టి ప్రతి నియోజకవర్గానికి సరైన నాయకుడు ఉన్నారా మీకు? ఎందుకు లేరండి? అడుగుతుంటుంటే సూటిగా చెప్తున్నా, 119కి 119 క్యాండిడేట్ డిక్లేర్ చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. భారతీయ జనతా పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా ఇంకా వెతుక్కోవాలేమో కానీ తెలుగుదేశం పార్టీలో 119 నాయకులు రెడీగా ఉన్నారు. మీ ఇదే ఆద్య టీవీకి ఫస్ట్ లిస్ట్ మేమే పంపిస్తాం రిలీజ్ చేసి. కాకపోతే ఎక్కడ ఏ నియోజకవర్గంలోనూ మేమున్నామంటే ఎవరు ఎందుకు రాదు? నేను అనేది ఏంటంటే మా దగ్గరనే పోతుంది. ఉమ్మడి ఖమ్మంలో 10 తీసుకోండి, ఉమ్మడి మహబూబ్ నగర్లో 14 తీసుకోండి, హైదరాబాద్లో తీసుకోండి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తీసుకోండి, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ నుంచి మీకు మహబూబ్ నగర్ దాకా ప్రతి ఒక్క ఉమ్మడి 10 జిల్లాల్లో కానీ ప్రతి ఒక్క జిల్లాలో మా నాయకులు పుష్కలంగా ఉన్నారు. రేపు మీరు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మీ ఆద్య టీవీ కెమెరా పెట్టండి, నియోజకవర్గంగా 1 1 1 2 2 అని అంటారు కదా, మేము చూపిస్తాం అనమాట. 1 1 వీళ్ళు ఫస్ట్ కేటగిరీ, 2 2 2 వీళ్ళు సెకండ్ కేటగిరీ అని మా నాయకులకు చూపిస్తాం. 119 నియోజకవర్గాలు అన్ని చూపిస్తామండి మీకు. మీరు కెమెరా పట్టుకోరండి, లైన్ గా చూపిస్తాం మీకు ఏ నియోజకవర్గం ఏ క్యాండిడేట్ స్టిక్కర్ వేసి మరి చైర్ మీద చూపిస్తాం. ఇప్పుడు మీరు ఆంధ్రాకి వస్తే మీరు ఆంధ్రాలో చూస్తున్నారు హౌ పీపుల్ ఆర్ రియాక్టింగ్. యువగలం పాదయాత్రకి కానీ చంద్రబాబు నాయుడు గారు వెళ్తే రెస్పాన్స్ కానీ నేను అనేది ఏంటంటే మాటలు నేర్చిన చిలుక ఉస్కో అంటే డిస్కో ఉన్నదంట మా తెలంగాణలో. వైసీపీ వాళ్ళు బహుబాగా మాటలు నేర్చారు. మీరు ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీని చూశారు, ఉండవల్లి ఎమ్మెల్సీ శ్రీదేవి గారిని గుండె లబ్డబ్ జగన్ 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 అంటుంది. ఈరోజు మార్చేసింది బీటు. ఈసీజీ అనేది పైకి వెళ్ళేది కిందికి వచ్చింది అనమాట ఇప్పుడు. సో ఇవన్నీ అనేది ఏంటంటే వీళ్ళందరూ బహుబాగా మాటలు నేర్చుకోరు. తాడేపల్లి ప్యాలెస్లో మాటలు నేర్పేయడానికి శిక్షణా తరగతులు ఉంటాయి. అందులో వీళ్ళందరూ తిరిగిన డీట. వాళ్ళు అంటేనేమో జనావస్థ అంటారు, మేమంటేనేమో డ్రోన్ షాట్లు అంటారు. అర్థమైందా? వాళ్ళు ఏదైతే సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసి వాళ్ళకి స్క్రిప్ట్ రాసిచ్చి ఎవరైతే మైక్ ముందర సజ్జల గారు మాట్లాడినా కానీ ఇతర మంత్రులు మాట్లాడినా కానీ ఇవన్నీ ఓన్లీ మాటల దాకానే. అదంటారంటే మాటలు కోటలు దాటుతాయి, కాలు కడప దాటదంటారు తెలంగాణలో. అది వైసీపీ వాళ్ళకు బహుబాగా దట్టుతుంది అనమాట. ఈసారి 100% మీరు చూస్తారు, ఇక్కడ గడిలు బద్దలైతాయి. ఆడ తాడేపల్లి ప్యాలెస్కి బీటలు వాడే రోజు అతి తొందరలో ఉందని చెప్పి ప్రజలే నిర్ణయిస్తున్నారు. దానికి సాక్ష్యం ఖమ్మం సగా, దానికి సాక్ష్యం మొన్న అయిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో. ఓకే,